హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ అకాడమీ. మనకి ఏపీపీఎస్సి వాళ్ళు 21 నోటిఫికేషన్స్ని ఎగ్జామినేషన్ డేట్స్ ఎప్పుడెప్పుడు నిర్వహిస్తారు ఏంటి అని చెప్పి ఎగ్జామినేషన్ డేట్స్ అనేవి రిలీజ్ చేశారండి. 21 నోటిఫికేషన్స్వి. ఆ 21 నోటిఫికేషన్స్లో మనకి ఎండోన్మెంట్ ఆఫీసర్ సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఉంది. అది ఫిబ్రవరి 11న ఎగ్జామినేషన్ అండి. ఆల్మోస్ట్ ఆల్ మనకి 60 డేస్ వరకు ఉందండి, 60కి అటు ఇటుగా. అయితే ఈ 60 డేస్లో మనం ప్రిపరేషన్ అనేది చాలా బాగా చేయాలి. అందులో భాగంగా మనం సిలబస్లోని మనకి రామాయణ, మహాభారత, అలాగే ఎండోన్మెంట్ ఆఫీసర్కి సంబంధించినవి డ్యూటీస్ ఏంటి ఇవన్నీ పేర్కొన్నారండి. అందులో ఒకనొక టాపిక్ ఏంటి అని అంటే డ్యూటీస్ ఆఫ్ ఎండోన్మెంట్ ఆఫీసర్. ఆయన డ్యూటీస్ ఏంటి ఇవన్నీ చెప్పి పేర్కొన్నారు. అది ఎండోన్మెంట్ ఆఫీసర్ సంబంధించిన డ్యూటీస్ ఏంటి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ ఏ విధులు నిర్వహిస్తారు ఏంటి అని చెప్పి మనకి ఎండోన్మెంట్ యాక్ట్ అనేది 1987లో తీసుకొని వచ్చారు. అందులో సెక్షన్ 29లో పేర్కొనడం జరిగింది. మనకి సిలబస్లో కూడా స్పెసిఫిక్గా సెక్షన్ 29 ఎండోన్మెంట్ యాక్ట్కి సంబంధించింది కూడా పేర్కొన్నారు. అయితే ఒకసారి ఈ ఎండోన్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి చూద్దాం. ఇది ఒరిజినల్ ఎండోన్మెంట్ యాక్ట్ అండి. దాంట్లోనే మనకి 29 సెక్షన్ ఏదైతే ఉందో ఆ సెక్షన్ అనేది డ్యూటీస్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అని అక్కడ ఉంది. అదే ఎండోన్మెంట్ ఆఫీసర్ యొక్క డ్యూటీస్ అని చెప్పి. ఓకేనండి, ఆ డ్యూటీస్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఓకే. అపాయింట్మెంట్ అండ్ డ్యూటీస్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. దేర్ షెల్ బి అన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఫర్ ఎవ్రీ చారిటబుల్ ఆర్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ ఆర్ ఎండోన్మెంట్ టు బి అపాయింటెడ్ బై ద గవర్నమెంట్ in the case of institutions and endowments having income of rupees 1 crore and above. ఇక్కడ ఏంటి, ఎండోన్మెంట్ ఆఫీసర్ని నియమిస్తాము. ఏది ఎవ్రీ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్కి, ధార్మిక సంస్థలకి, అలాగే మతపరమైన సంస్థలకి, అలాగే ఏదైనా ఎండోన్మెంట్ సంస్థ ఏదైతే ఉందో దానికి కూడా ఒక ఎండోన్మెంట్ ఆఫీసర్ని నియమిస్తాము అని చెప్పి పేర్కొన్నారు. ఎవరు నియమిస్తారు? గవర్నమెంట్ నియమిస్తుంది. అది కూడా ఇన్కమ్, ఎంత ఇన్కమ్ రావాలి? 1 crore అండ్ అబోవ్. అంటే 1 కోటి లేదా 1 కోటి కన్నా ఎక్కువ ఆదాయం వచ్చే దేవాలయాలు కానీ, మత ధార్మిక సంస్థలు కానీ, లేక చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటి 1 crore కన్నా ఎక్కువ ఇన్కమ్ ఏవైతే ఉన్నాయో వాటికి అపాయింట్ చేసేది ఎవరు అని అంటే ప్రభుత్వం, అంటే గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది అక్కడ ఎండోన్మెంట్ ఆఫీసర్ని. ఓకేనండి. నెక్స్ట్, అండ్ బై ద కమిషనర్ ఇన్ కేస్ ఆఫ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోన్మెంట్స్ ఇంక్లూడెడ్ ఇన్ ద లిస్ట్స్ పబ్లిష్డ్ అండర్ క్లాజెస్ A and B ఆఫ్ సెక్షన్ 6. కోటి కన్నా ఎక్కువ అయితే ప్రభుత్వం నిర్వహిస్తుంది. అలాగే కమిషనర్ సెక్షన్ 6A and B అని చెప్పి ఉన్నాయండి. అది ఎండోన్మెంట్ యాక్ట్ 1987లో సెక్షన్ 6లో మనకి 6A, 6B, 6C, 6D అని చెప్పి టెంపుల్స్ని విడదీశారనమాట. అందులో 6A అండ్ 6B ఏవైతే ఉన్నాయో ఆ టెంపుల్స్ని ఎండోన్మెంట్ ఆఫీసర్ని నియమిస్తారు. ఎవరు నియమిస్తారు? కమిషనర్ నియమిస్తాడు. అంటే కోటి కన్నా ఎక్కువ అయితే గవర్నమెంట్, కమిషనర్ అయితే సెక్షన్ 6A and B ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, అందులో ఉండే ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, అందులో ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే వస్తాయో అక్కడ మనకి కమిషనర్ నిర్వహిస్తాడు. అది అక్కడ పేర్కొన్నారండి. ఓకేనండి. నెక్స్ట్, ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ చారిటబుల్ ఆర్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఎండోన్మెంట్ హ్యావింగ్ ఇన్కమ్ ఆఫ్ లెస్ దాన్ rupees 2 lakhs per annum and included in the list published under clause C of section 6, it shall be not necessary to appointment an executive officer. ఇక్కడ ఏమిచ్చారు? 2 లక్షల కన్నా తక్కువ ఆదాయం ప్రతి సంవత్సరానికి, ఏంటండి ప్రతి సంవత్సరానికి 2 లక్షల కన్నా తక్కువ ఆదాయం వచ్చే దేవాలయాలు కానీ, ఎండోన్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటికి, అలానే సెక్షన్ 6 మనకి ఎండోన్మెంట్ యాక్ట్లో సెక్షన్ 6 ఉంటుంది. అందులో క్లాజ్ C టెంపుల్స్ ఉంటాయి. అంటే క్లాజ్ A, క్లాజ్ B, క్లాజ్ C ఇలా టెంపుల్స్ ఉంటాయండి. అందులో క్లాజ్ C టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఏంటంటే 2 lakhs కన్నా తక్కువ ఆదాయం ప్రతి సంవత్సరానికి వచ్చిన టెంపుల్స్ కానీ, అలాగే క్లాజ్ C సెక్షన్
6లో క్లాజ్ సి ఏదైతే ఉందో, అంటే 6C టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఉండే టెంపుల్స్, ఆ టెంపుల్స్కి ఈ రెండింటికి కూడా అవసరమైతే తప్ప ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని నియమించాల్సిన అవసరం లేదు అని చెప్పి పేర్కొన్నారండి. ఏది 2 lakhs కన్నా తక్కువ ఉండాలి. అలానే సెక్షన్ 6Cలో ఉండే టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి తప్పనిసరి అయితే తప్ప అపాయింట్ చేయడానికి లేదు అని చెప్పి పేర్కొన్నారు. ఓకేనండి. నెక్స్ట్, ద క్యాడర్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ టు బి అపాయింటెడ్ అండర్ దిస్ సెక్షన్ ఫర్ ద ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్ on the basis of the income of institution or endowment shall be as may be prescribed. అంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటే ఇప్పుడుండే ఎండోన్మెంట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అపాయింట్ చేసేటప్పుడు ఈ సెక్షన్ కింద అపాయింట్ చేస్తే దేని బేసిస్ చేసుకొని అపాయింట్ చేస్తారు అని అంటే ఇన్కమ్ అంటే ఆదాయం ఆధారంగా చేసుకొని వీళ్ళని అపాయింట్ చేయాలి. దేన్ని బేస్ చేసుకోనండి, ఆదాయం ఆధారంగా చేసుకొని. అంటే కోటి కన్నా ఇస్తే ఎవరు అక్కడ కోటి కన్నా ఎక్కువ ఇన్కమ్ వచ్చింది అనుకోండి, గవర్నమెంట్ నిర్వహిస్తుంది, గవర్నమెంట్ ఎండోన్మెంట్ ఆఫీసర్ని నియమిస్తుంది. అలాగే 6A అలాగే 6B వీటిని ఎవరైతే ఉన్నారో ఈ టెంపుల్స్లో 6A 6B టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిపై నిర్వహించేది కమిషనర్. వాటిని అపాయింట్ చేసేది, ఎండోన్మెంట్ ఆఫీసర్ని అపాయింట్ చేసేది కమిషనర్. అలానే 2 lakhs కన్నా తక్కువ ఉన్న 6C టెంపుల్స్ 6Cలో ఉండే టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో వీటికి అవసరమైతే తప్ప ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లేదా ఎండోన్మెంట్ ఆఫీసర్ నిర్వహించడానికి లేదు అని చెప్పి పేర్కొన్నారు. అలానే ఈ సెక్షన్ కింద ఎవరైతే ఎండోన్మెంట్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళని నియమిస్తే దేవాలయానికి వచ్చే ఆదాయాన్ని బేస్ చేసుకొని నియమిస్తాము అని చెప్పి పేర్కొన్నారు. ఓకేనండి, ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్, ఇక్కడ ప్రొవైడెడ్ దట్ వేర్ దేర్ ఈజ్ నో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ చారిటబుల్ ఆర్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ ఆర్ ఎండోన్మెంట్, ద ట్రస్టీ ఆఫ్ ద ఆర్ ద చైర్మన్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఆర్ ఎనీ ఎంప్లాయీ ఆఫ్ an institution or any endowment where the income exceeds 2 lakhs but is less than 25 lakhs per annum duly authorized by the commissioner in this behalf shall exercise their powers and perform the functions and discharge duties of executive officer అని చెప్పి ఇక్కడ పేర్కొన్నారు. ఇక్కడ ఏంటి, ఒకవేళ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అది ఎండోన్మెంట్ ఆఫీసర్ లేకపోతే ఏదైనా చారిటబుల్ అంటే చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో లేకపోయినా, రిలీజియస్ మతపరమైన ధార్మిక సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో లేకపోయినా, ఎండోన్మెంట్ దేవాలయాలకు సంబంధించినవి టెంపుల్స్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో లేకపోయినా, వీటిల్లో ఎండోన్మెంట్ ఆఫీసర్ లేకపోయారు అనుకోండి, ట్రస్ట్ కానీ లేదా ద చైర్మన్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ ద ట్రస్టీస్ వాళ్ళు కానీ, లేదా అక్కడ ఆ ట్రస్ట్లో ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్లో కానీ, లేకపోతే రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ, లేకపోతే చారిటబుల్ ఇన్స్టిట్యూషన్లో ఉండే ఎంప్లాయీస్ ఉద్యోగస్తులు కానీ వాళ్ళని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎండోన్మెంట్ ఆఫీసర్గా నియమించే అధికారం కమిషనర్కి ఉంది అని చెప్పి పేర్కొన్నారండి. ఏంటండి, ఒకవేళ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఈ ఇన్స్టిట్యూషన్స్లో లేరు, ఒకవేళ లేకపోతే అక్కడ ట్రస్ట్ ఉంటే ఆ ట్రస్టీ ఎవరైతే ఉన్నారో ఆ ట్రస్టీలో చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఎండోన్మెంట్ ఆఫీసర్గా నియమించవచ్చు. ఇంకొకటి, అక్కడ ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో అక్కడ ఉండే ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళనైనా ఒక ఎండోన్మెంట్ ఆఫీసర్గా నియమించవచ్చు. అలానే 2 lakhs కన్నా ఎక్కువ ఉండాలి, అలాగే 25 lakhs కన్నా తక్కువ ఉంటే ఆ టెంపుల్స్లో కూడా ఎండోన్మెంట్ ఆఫీసర్ని నియమించవచ్చు. అది ఎవరు నియమిస్తారు? కమిషనర్ నియమిస్తాడు. ఓకేనండి, అక్కడ కమిషనర్ నియమిస్తాడు. ఓకేనండి. నెక్స్ట్, ప్రొవైడెడ్ ఫర్దర్ దట్ ఇట్ షాల్ బి కాంపిటెంట్ ఫర్ ద కమిషనర్ to appoint an executive officer to any institutions having less than 2 lakhs per annum if there are substantial immovable properties to the institution or if he is satisfied such that appointment is necessary in the interest of better
administration of the institution or for any other reason to be recorded in writing అని చెప్పి పేర్కొన్నారు. ఇక్కడ ఏంటి, మనం 2 lakhs కన్నా తక్కువ ఇన్కమ్ ఏదైతే వస్తుందో సంవత్సరానికి ఆదాయం, 2 లక్షల కన్నా తక్కువ ఆదాయం వస్తుందో టెంపుల్కి, అటువంటి టెంపుల్లో తప్పనిసరి అయితే తప్ప మనం ఎండోన్మెంట్ ఆఫీసర్ని నియమించడానికి లేదు అని చెప్పి ఇంతకు ముందు దాంట్లో చెప్పుకున్నాం. ఇక్కడేమంటున్నారు, 2 లక్షల కన్నా తక్కువ ఉన్న ఇన్కమ్ ఉంది, పర్వాలేదు, ఓకే, కానీ అక్కడ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ ఉన్నా అంటే వాటిని మూవ్ చేయలేం. ఇప్పుడు ఏదైనా చిన్న దేవాలయం ఉందనుకోండి, ఆ దేవాలయానికి భూములు అలాగే స్థలాలు ఇలా ఎక్కువగా ఉంటాయన్నమాట. అలాంటివి ఏవైతే ఉన్నాయో అక్కడ ఆదాయం రాకపోవచ్చు, బట్ భూములు ఇవన్నీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ అని అంటే మూవ్ చేయలేని ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అంటే భూములు కానీ ఇలాంటివి వస్తాయన్నమాట. అలాంటివి ఏవైతే ఉన్నాయో అవి ఉంటే లేదు, అక్కడ ఒక బెటర్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఒక అడ్మినిస్ట్రేషన్ మంచిగా చేయాలి, అక్కడ ఆ ఇన్స్టిట్యూషన్ని బాగా ఇచ్చేయాలి అని చెప్పి కమిషనర్ భావిస్తే, కమిషనర్ సంతృప్తి చెందితే అప్పుడు మాత్రం ఎండోన్మెంట్ ఆఫీసర్ని కమిషనర్ నియమించవచ్చు అని చెప్పి పేర్కొన్నారు. ఓకేనా అండి. నెక్స్ట్, ప్రొవైడెడ్ దట్ ఇట్ షాల్ బి కాంపిటెంట్ ఫర్ ద కమిషనర్ to constitute such number of charitable and Hindu religious institutions and endowments as may be necessary into single group for the purpose of appointing an executive officer or any other employee to such group. అంటే ఇప్పుడు చిన్న దేవాలయాలు ఉంటాయి, చిన్న దేవాలయాలకి ఎండోన్మెంట్ ఆఫీసర్ని నియమించలేరు. అలా అని అక్కడ అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ చూసుకోవడానికి వాటి ప్రాపర్టీస్ కానీ ఇలాంటివి ఏవైనా చూసుకోవడానికి నియమించాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి వీటిల్లో ఏం చేస్తారు అని అంటే ఆ చిన్న దేవాలయాలన్నింటినీ కలిపి ఒక ఎండోన్మెంట్ సంస్థగా ఏర్పాటు చేయడం, ఇలా చేసి ఒక సింగిల్ గ్రూప్గా ఏర్పాటు చేసి ఒక ఎండోన్మెంట్ ఆఫీసర్ని కమిషనర్ నియమిస్తాడు అని చెప్పి పేర్కొన్నారు. ఓకేనండి. అంటే ఇప్పుడు చిన్న దేవాలయాలు ఉన్నాయండి. ఇప్పుడు ఊర్లో అమ్మవారి దేవాలయం ఒకటి ఉంటుంది, ఆంజనేయ స్వామిది ఉంటుంది, లేకపోతే రామాలయం ఉంటుంది, లేకపోతే చిన్న శివాలయం ఉంటుంది. ఇలాంటి చిన్న దేవాలయాలన్నింటినీ కలిపి ఒక గ్రామంలో ఉండొచ్చు, 2 గ్రామాల్లో ఉండొచ్చు. ఈ చిన్న దేవాలయాలన్నింటినీ కలుపుకొని ఒక గ్రూప్గా ఏర్పాటు చేసి దానికి ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని కమిషనర్ నియమించవచ్చు అని చెప్పి, అది కూడా అవసరమైతే నెససరీ అని చెప్పి పేర్కొన్నారు. అవసరమైతే అలా కూడా ఒక గ్రూప్గా ఏర్పాటు చేసి చెయ్యొచ్చు అని చెప్పి పేర్కొన్నారండి. ఓకేనండి. నెక్స్ట్, ఇది 29 సెక్షన్ 2. ఇప్పటి వరకు ఏంటంటే 29 సెక్షన్ 1 ఏమని పేర్కొన్నారు, కోటి కన్నా ఎక్కువ వస్తే గవర్నమెంట్ ఎండోన్మెంట్ ఆఫీసర్ని నియమిస్తుంది. 6A 6B సెక్షన్ 6A 6B ఏవైతే ఉన్నాయో అక్కడ ఉండే టెంపుల్స్లో కమిషనర్ నియమిస్తాడు. 2 lakhs కన్నా తక్కువ ఉంటే అలానే 6C ఏదైతే ఉందో ఆ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని ఎండోన్మెంట్ ఆఫీసర్ని నియమించడానికి లేదు అని చెప్పి పేర్కొన్నారు. కానీ తర్వాత ఏం చెప్పారు, ఒకవేళ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ ఉంటే నియమించవచ్చు. అది కూడా ఎవరు నియమిస్తారు, కమిషనర్ నియమిస్తాడు. ఓకేనండి. అది దానికి సంబంధించినవి. ఇవి సెక్షన్ 29లో సబ్సెక్షన్ 1లో ఉండే టాపిక్స్. నెక్స్ట్, సబ్సెక్షన్ 2. ద నెంబర్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఇన్ ఈచ్ గ్రేడ్ షెల్ బి యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్ బై ద గవర్నమెంట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ అండ్ ద కమిషనర్ షెల్ బి అపాయింటింగ్ అథారిటీ ఫర్ ద ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఆఫ్ గ్రేడ్ 1, గ్రేడ్ 2 అండ్ గ్రేడ్ 3. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఆఫీసర్కి సంబంధించి గవర్నమెంట్ టైం టు టైం అంటే సమయానుకూలంగా గవర్నమెంట్ అనేది గ్రేడ్స్ అనేది ఇచ్చేస్తుంది. దానికి అపాయింట్ ఎవరు చేస్తారు అని అంటే కమిషనర్ అపాయింట్ చేస్తారు అని చెప్పి పేర్కొన్నారు. అయితే ప్రొవైడెడ్ దట్ 40% ఆఫ్ వేకెన్సీస్ ఇన్ ద 3rd grade executive officer posts and 20% of the vacancies in other 2 grades of executive officers shall be filled by the employees belonging to the institutions or endowments as prescribed grade.
ఓకేనండి. ఇక్కడ ఏమని చెప్పారు, గవర్నమెంట్ టైం టు టైం పేర్కొంటుంది, కమిషనరు గ్రేడ్లో ఆధారంగా చేసుకొని ఎండోన్మెంట్ ఆఫీసర్ని నియమిస్తాడు అని చెప్పి ముందు చెప్పుకున్నాం. అయితే అది ఎలా నియమిస్తారు, ఎలా ఏ రకంగా అని అంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఇలా ఉన్నాయండి. ఇప్పుడు గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో అందులో 20% వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఎంప్లాయీస్ని మాత్రమే ఆ 20% వేకెన్సీస్ను అపాయింట్ చేస్తారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్గా. అలానే గ్రేడ్ 3 టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో అందులో 40% ఖాళీల్ని అక్కడ ఉండే ఎంప్లాయీస్ని అపాయింట్ చేస్తారు. అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఒక 100 ఖాళీలు ఉన్నాయండి. 100 ఖాళీలు ఉంటే ఆ 100 ఖాళీల్లో గ్రేడ్ 3 ఉన్నారనుకోండి, 40% అంటే అందులో 40% అన్నారు కాబట్టి అంటే 40 వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఆ 40 వేకెన్సీస్ని ఎంప్లాయీస్ ఆ గ్రేడ్ 3 డిపార్ట్మెంట్లో గ్రేడ్ 3 ఇన్స్టిట్యూషన్స్లో ఎవరైతే ఉన్నారో ఆ ఎంప్లాయీస్ని, ఆ ఇన్స్టిట్యూషన్స్లో ఉండే ఎంప్లాయీస్ని 40% అంటే ఇక్కడ 40 నెంబర్స్ వస్తారు, 40 నెంబర్స్ని నియమించవచ్చు. మిగతా 60 డైరెక్ట్ రిక్రూట్మెంట్గా ఇస్తారు. అది గ్రేడ్ 3కి రిలేటెడ్. అలానే గ్రేడ్ 1, గ్రేడ్ 2 కూడా అంతే. అంటే 20% ఇక్కడ ఇచ్చారు. అంటే 20% అంటే 100 వేకెన్సీస్ ఉంటే ఒక ఎగ్జాంపుల్గా 100 వేకెన్సీస్ అనుకుంటే అందులో 20 వేకెన్సీస్ అక్కడ ఉండే ఎంప్లాయీస్తో, 80 వేకెన్సీస్ మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేస్తారు. ఇది అక్కడ పేర్కొన్నారు. ఓకేనండి. నెక్స్ట్, provided further that it shall be competent for the government to appoint a regional joint commissioner as an executive officer to any institutions, and it shall be competent for the commissioner to appoint a deputy commissioner or assistant commissioner as an executive officer to any institution basing on the annual income of such institutions. అంటే ఇక్కడ ఏమని చెప్పారు, గవర్నమెంట్ అంట ఏదైనా ఒక దేవాలయానికి, ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్స్కి, ఏదైనా ఒక చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ కానీ, రిలీజియస్ కానీ ఏదైనా ఇన్స్టిట్యూషన్స్కి ఒక రీజనల్ జాయింట్ కమిషనర్ని నియమించవచ్చు. ఎలాగా, ఒక ఎండోన్మెంట్ ఆఫీసర్గా. అంటే ఒక రీజనల్ జాయింట్ కమిషనర్ని ఏదైనా దేవాలయానికి ఎండోన్మెంట్ ఆఫీసర్గా నియమించే అధికారం ఎవరికి ఉంది, గవర్నమెంట్కి ఉంది. ఓకేనండి. నెక్స్ట్, అలానే ఇంకేదైనా కొన్ని దేవాలయాలకి యాన్యువల్ ఇన్కమ్ బేస్ చేసుకొనంట కమిషనరు డిప్యూటీ కమిషనర్ని లేదా అసిస్టెంట్ కమిషనర్ని ఎండోన్మెంట్ ఆఫీసర్గా కూడా నియమించవచ్చు అని చెప్పి పేర్కొన్నారు. అంటే ఏదైనా ఒక దేవాలయానికి రీజనల్ జాయింట్ కమిషనర్ని ఎండోన్మెంట్ ఆఫీసర్గా నియమించే అధికారం ఎవరికి ఉంది, గవర్నమెంట్కి ఉంది. అలానే ఏదైనా దేవాలయానికి డిప్యూటీ కమిషనర్ లేదా అసిస్టెంట్ కమిషనర్స్ ఉంటారు, వాళ్ళని ఎండోన్మెంట్ ఆఫీసర్గా నియమించే అధికారం ఎవరికి ఉంది, కమిషనర్కి ఉంది అని చెప్పి ఇందులో పేర్కొన్నారు. ఓకేనండి. నెక్స్ట్ 29 సబ్సెక్షన్ సి, థర్డ్ అండి, మూడోది. అది రెండిట్లో పేర్కొన్నాం కదా, 40% ఉండాలి థర్డ్ గ్రేడ్లో. గ్రేడ్ 1, గ్రేడ్ 2లో 20% వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఆ వేకెన్సీస్ని ఆ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా ఫిల్ చేయాలి. గ్రేడ్ 3 అయితే 40% వేకెన్సీస్ ద్వారా ఫిల్ చేయాలి. అలానే గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో రీజనల్ జాయింట్ కమిషనర్ని ఎండోన్మెంట్ ఆఫీసర్గా నియమించవచ్చు. డిప్యూటీ కమిషనర్ని అలానే అసిస్టెంట్ కమిషనర్ని ఎండోన్మెంట్ ఆఫీసర్గా నియమించవచ్చు. ఎవరిది, కమిషనర్. అది గుర్తుపెట్టుకోండి, ఎవరెవరు ఏంటేంటి. నెక్స్ట్ 29 సబ్సెక్షన్ 3. ఇందులో ఏంటి, ద ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అపాయింటెడ్ అండ్ ఎక్సర్సైజింగ్ ది పవర్స్ అండ్ డిశ్చార్జింగ్ ద డ్యూటీస్ షల్ బీ ఏ పర్సన్ ప్రొఫెసింగ్ హిందూ రిలీజియన్ అండ్ షల్ సీజ్ టు ఎక్సర్సైజ్ దోస్ పవర్స్ అండ్ డిశ్చార్జ్ దోస్ డ్యూటీస్ వెన్ హీ సీజెస్ టు ప్రొఫెస్ దట్ రిలీజియన్. అంటే ఇక్కడ సింపుల్గా ఏంటి అని అంటే, ఎండోన్మెంట్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఎండోన్మెంట్ ఆఫీసర్కి అపాయింట్ అయ్యారో వాళ్ళ పవర్స్ ఎవరైతే నిర్వహిస్తున్నారో హిందూ రిలీజియన్ అయి ఉండాలి. హిందూ రిలీజియన్ కాకపోతే ఆయన డ్యూటీస్ని డిశ్చార్జ్ చేయాలి అని చెప్పి పేర్కొన్నారు, అంటే తొలగించాలి అని చెప్పి పేర్కొన్నారు. ఇందులో
అలానే దాంతోపాటు ఇందులో డ్యూటీస్ కూడా కొన్ని పేర్కొన్నారనమాట, ఏమేమి డ్యూటీస్ ఉండాలి ఏంటి ఇలా అని చెప్పి. సెక్షన్ 29 సెక్షన్ 3 ఏంటి దేనికి సంబంధించిందండి, ఎండోన్మెంట్ ఆఫీసర్ యొక్క డ్యూటీస్కి సంబంధించినవి. అందులో భాగంగా ఎండోన్మెంట్ ఆఫీసర్ హిందూ రిలీజియన్కి సంబంధించిన వాడయ్యే ఉండాలి అని చెప్పి ఫస్ట్లో పేర్కొన్నారు. నెక్స్ట్ ఆయన డ్యూటీస్ ఏంటి అని చెప్పి కూడా పేర్కొన్నారు. ఇందులో 29 సెక్షన్ ఏ ఫస్ట్ చూద్దాం. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అపాయింటెడ్ అండర్ దిస్ సెక్షన్ shall be responsible for carrying out all lawful directions issued by such trustee from time to time. ఇక్కడ ఏంటి అంటే న్యాయపరమైన ఏవైతే ఆదేశాలు ఉన్నాయో ట్రస్ట్ ఎవరైతే ఇష్యూ చేస్తున్నారో ట్రస్టీ ఉంటారు, ఏదైనా టెంపుల్ ట్రస్ట్లు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, ఆ ట్రస్టీ ఎవరైతే ఉన్నారో న్యాయపరమైనవి ఏవైతే సూచనలు పేర్కొన్నారో వాటన్నింటినీ కూడా ఆయన పరిశీలించాలి, ఆయన చూసుకోవాలి అని చెప్పి పేర్కొన్నారు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసరే వాటన్నింటికి కూడా రెస్పాన్సిబుల్. 29 సెక్షన్ బి ఏంటిది, ద ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ షెల్ సబ్జెక్ట్ టు సచ్ రిస్ట్రిక్షన్స్ యాజ్ మే బీ ఇంపోజ్డ్ బై ద గవర్నమెంట్. ప్రభుత్వం కొన్ని నిబంధనలు విధిస్తుంది లేదా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఏర్పాటు చేస్తుంది, అవన్నీ కూడా ఈయనకి వర్తిస్తాయి అని చెప్పి పేర్కొన్నారు. be responsible for the maintenance and custody of all the records, accounts and other documents of all the jewels, valuables, money, funds and other properties of the institutions or endowment. అంటే ఇందులో అకౌంట్స్ కానీ రికార్డ్స్ డాక్యుమెంట్స్కి సంబంధించినవి, దేవాలయంలోని బంగారాలు కానీ మనీ కానీ ఫండ్స్ కానీ వస్తుంటాయి, వాల్యుబుల్స్ సంబంధించినవి ఉంటాయి, అలాగే ల్యాండ్ డాక్యుమెంట్స్కి సంబంధించినవి ల్యాండ్స్ ఇలాంటి రికార్డ్స్ ఉంటాయి, ఎప్పటికెప్పుడో సంబంధించినవి ఆదాయాలకు సంబంధించినవి అకౌంట్స్ అవన్నీ ఉంటాయి, ఆ ఆదాయ వ్యయాలకు సంబంధించిన ఈ సంవత్సరం అవి ఉంటాయి, వచ్చే సంవత్సరం బడ్జెట్ పెడితే వాటికి సంబంధించిన ఉంటాయి. ఇలాంటివన్నింటినీ కూడా ఆ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ఎండోన్మెంట్ దేవాలయం ఏదైతే ఉందో ఆ దేవాలయానికి సంబంధించినవన్నింటివి కూడా ఎవరు రెస్పాన్సిబుల్గా ఉండాలి, ఎండోన్మెంట్ ఆఫీసర్ రెస్పాన్సిబుల్గా ఉండాలి. అవన్నీ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేయాలి, ఈయన ఆధీనంలోనే అవన్నీ ఉంటాయి, ఈయన కస్టడీలోనే అవన్నీ ఉంటాయి అని చెప్పి కూడా పేర్కొన్నారు. ఓకేనండి, అది ఆయన డ్యూటీ. ఇంకోటి అరేంజ్ ఫర్ ద ప్రాపర్ కలెక్షన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఫర్ ఇన్కరింగ్ ఆఫ్ ద ఎక్స్పెండిచర్. ఇన్కమ్ అలాగే ఎక్స్పెండిచర్, ఇన్కమ్ ఎలా వస్తుంది, ఎక్స్పెండిచర్ ఏంటి, ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎంత ఇన్కమ్ వస్తుంది అని చెప్పి దాన్ని కూడా ఒక ప్రాపర్గా ఒక అరేంజ్ చేసుకోవాలి అని చెప్పి పేర్కొన్నారండి. అంటే ఒక రికార్డ్ రూపంలో కానీ లేకపోతే ఎలా వస్తున్నాయి ఏంటి అని చెప్పి ఒక రాసుకోవడం అనమాట, రికార్డ్ చేయడం ఇలాంటివి అనమాట, అరేంజ్ చేసుకోవడం అలాంటివన్నీ చెప్పారు. అలానే sue or be sued in the name of the institution or endowment in all legal proceedings. అంటే ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించినవి న్యాయపరమైనవి ఏవైనా ఉన్నాయనుకోండి, వాటన్నింటినీ కూడా ఈయనే చూసుకోవాలన్నమాట. ఈయనే వాదిగా ప్రతివాదిగా కూడా ఉండాలి అనమాట, వాదిగా ప్రతివాదిగా కూడా ఈయనే ఉండాలన్నమాట. ఎవరు, ఎండోన్మెంట్ ఆఫీసర్. అంటే ఇప్పుడు ఏదైనా భూమి ఎవరు ఆక్రమించారు అనుకోండి, ఆ భూమికి సంబంధించినవి ఈయనే, కేసుకు సంబంధించినవి ఈయనే వెళ్ళాలి, ఇలాంటివన్నీ చూసుకోవాలన్నమాట ఎండోన్మెంట్ ఆఫీసరే. అలాగే ఏవైనా భూమికి సంబంధించి అన్యక్రాంతం అయ్యాయి అలాంటివి కూడా ఈయన కొన్ని చూసుకోవాలన్నమాట. ఇలాంటివి కూడా లీగల్ ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఆ ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించినవి కానీ వాది ప్రతివాదిగా కూడా ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరే ఉంటాడు అని చెప్పి పేర్కొన్నారు. నెక్స్ట్, provided that any legal proceedings pending immediately before the commencement of this act by or against an institution or endowment in which any person other than the executive officer is suing or being sued shall not be affected. అంటే ఈ చట్టం రాకముందు ఏవైనా ఆ దేవాలయాలపైన లేదా ఆ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ పైన చట్టపరమైనవి ఏవైతే ఉన్నాయో లీగల్ ప్రొసీడింగ్స్ అంటే భూములకు సంబంధించినవి కానీ లేకపోతే ఆ దేవాలయాల మీద ఏమైనా కేసులకు సంబంధించినవి కానీ ఏవైనా ఉన్నాయి అనుకోండి, ఎప్పుడు ఈ చట్టం రాకముందు అప్పుడు
ఈయన వాదిగా ప్రతివాదిగా ఉండాల్సిన అవసరం లేదు. అదే ఈ చట్టం వచ్చాక ఆ కేసులు ఏవైతే ఉన్నాయో అప్పుడు వాదిగా ప్రతివాదిగా ఎండోన్మెంట్ ఆఫీసర్ ఉంటాడు. అంతేగాని చట్టం రాకముందు ఉండే కేసులకైతే ఈయన వాదిగా ప్రతివాదిగా ఉండడు. ఓకేనా అండి, ఇది దానికి సంబంధించింది. నెక్స్ట్ 4, డిపాజిట్ ఆఫ్ మనీ రిసీవ్డ్ బై ద ఇన్స్టిట్యూషన్ ఆర్ ఎండోన్మెంట్ ఇన్ సచ్ బ్యాంక్ ఆర్ ట్రెజరీ యాజ్ మే బి ప్రెస్క్రైబ్డ్ అండ్ బి ఎంటైటిల్ టు సైన్ ఆల్ ఆర్డర్స్ ఆర్ చెక్స్ అగెన్స్ట్ సచ్ మనీస్. అంటే ఈయనకి ఒక రకంగా చెప్పాలంటే చెక్ పవర్ ఉంది అని అంటారండి. ఏంటి, ఏదైనా ఎండోన్మెంట్కి సంబంధించిన బ్యాంక్లో కానీ ట్రెజరీలో కానీ ఏదైనా అవసరార్థం డబ్బులు చెక్స్ తీసుకోవాలనుకున్నా లేకపోతే డబ్బులు కావాలనుకున్నా ఈయన సైన్ ఉండాలి. ఈయన సైన్ అనేది కంపల్సరీ. అలాగే డిపాజిట్ ఆఫ్ ద మనీ రిసీవ్డ్ అంటే ఆ మనీ డిపాజిట్స్ సంబంధించినవి తీసుకోవాలన్నా ఏం చేయాలన్నా సరే ఈయన చేతుల్లోనే ఉంటుంది. ఈయన చెక్ పవర్ ఉంటుంది అని చెప్పి ఇక్కడ పేర్కొన్నారు. ఓకేనా అండి. నెక్స్ట్, ప్రొవైడెడ్ దట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ షల్ నాట్ ఎన్కాష్ ద ఫిక్స్డ్ డిపాజిట్ certificates pertaining to any scheme or specific endowment under any circumstances. ఫిక్స్డ్ డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫిక్స్డ్ డిపాజిట్స్ని ఎప్పుడూ కూడా ఎండోన్మెంట్ ఆఫీసర్ క్యాష్ చేయకూడదు, ఎన్కాష్ చేయకూడదు. అంటే ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ ఒక 2 లక్షలు పెట్టారనుకోండి ఆ దేవాలయం పేద ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఒక 2 లక్షలు ఎంతో పెట్టారనుకోండి. ఒక 2 లక్షలు పెడితే ఆ 2 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ అలానే ఉంచాలి. అంతేగాని దాన్ని ఏదైనా ఇన్స్టిట్యూషన్కు బాగా అడ్మినిస్ట్రేషన్ చేయడం కోసం లేదా ఏదైనా స్కీమ్లో పెట్టడం కోసం లేదా ఎండోన్మెంట్కి సంబంధించిన ఏదైనా పెట్టాలి అని చెప్పి అనుకొని దానికోసం ఆ ఫిక్స్డ్ డిపాజిట్ని తీయడానికి లేదు అని చెప్పి పేర్కొన్నారు. అంటే ఫిక్స్డ్ డిపాజిట్ని ఎన్కాష్ చేయడానికి లేదు ఎవరు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఎండోన్మెంట్ ఆఫీసర్. ఇది అక్కడ చట్టంలో పేర్కొన్నారు. ఓకేనండి. నెక్స్ట్, హ్యావ్ పవర్ ఇన్ కేసెస్ ఆఫ్ ఎమర్జెన్సీ టు డైరెక్ట్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎనీ వర్క్ ఆర్ డూయింగ్ ఎనీ యాక్ట్ విచ్ ఈజ్ ప్రొవైడెడ్ ఫర్ ఇన్ ద బడ్జెట్ ఫర్ ద ఇయర్ ఆర్ ఇన్ ఇమీడియట్ ఎగ్జిక్యూషన్ ఆర్ డూయింగ్ విచ్ ఈజ్ ఇన్ దిస్ ఒపీనియన్ నెససరీ ఫర్ ద ప్రిజర్వేషన్ ఆఫ్ ప్రాపర్టీస్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ డిపార్ట్మెంట్ ఆర్ ఎండోన్మెంట్ or for the service of safety of the pilgrims restoring thereto, and to direct that expenses of executing such work or doing of such work or doing such act shall be paid from the funds of the institution or the endowment. ఇక్కడ మనకి ఎండోన్మెంట్ ఆఫీసర్ ఏదైనా ఎమర్జెన్సీ వచ్చింది అని అంటే ఆ ఎమర్జెన్సీలో బడ్జెట్లో పేర్కొన్న దానికన్నా ఎక్కువగా అయ్యింది అనుకోండి, అప్పుడు మనకి నెససరీ అనిపిస్తే అప్పుడు ఆ డబ్బుల్ని ఈయన ఎమర్జెన్సీ సమయాల్లో యూజ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు చూడండి, సింపుల్గా చెప్పాలంటే కోవిడ్ వచ్చింది అనుకోండి. కోవిడ్ అనేది ఒక ఎమర్జెన్సీకి సంబంధించింది అనుకోండి. కోవిడ్-19 వచ్చింది. కోవిడ్-19లో టెంపుల్స్ కొన్ని ఇటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కాబట్టి టెంపుల్స్ సంబంధించినవి ఫుడ్ డొనేట్ చేయడం, లేకపోతే అక్కడ ఉండే వాళ్ళకి షెల్టర్ ఇప్పించేటట్టు చేయడం, అక్కడ ఉండే వాళ్ళకి బ్లాంకెట్స్ ఇలాంటివి పంచి పెట్టడం, ఇలాంటివి చేస్తుంటారనమాట. అవి కొన్ని ఎమర్జెన్సీ. అలాంటివి చేశారనుకోండి, అలాంటివి చేసినప్పుడు లేకపోతే అక్కడ ఉండే పిలిగ్రిమ్స్కి సేఫ్టీ కోసం ఏదైనా చేయడం కానీ ఇలాంటివి చేశారనుకోండి, అలాంటి టైంలోని కొంత ఎమర్జెన్సీకి సంబంధించినవి బడ్జెట్లో ఉండే అమౌంట్ని యూజ్ చేయొచ్చు అని చెప్పి పేర్కొన్నారు. దాని తర్వాత యూజ్ చేశాక వాటికి సంబంధించినవి ఇన్స్టిట్యూషన్కి పేర్కోవాలి అని చెప్పి పేర్కొన్నారు. Next, provided that executive officer shall report forthwith to the trustee any action taken by him under this subclause and the reasons therefore and obtained approval. అంటే ఏదైతే ఆయన ఎమర్జెన్సీ ఫండ్గా యూజ్ చేశారో, ఎమర్జెన్సీగా నిధుల్ని ఖర్చు చేశారో బడ్జెట్లో నుంచి, ఆ బడ్జెట్లో నుంచి ఖర్చు చేసిన నిధుల్ని
ఖర్చు చేశాక దానికి ఎందుకు ఖర్చు చేశానో రీజన్స్ చెప్పాలి, అది కూడా ట్రస్టీ దానికి అప్రూవల్ కూడా తీసుకోవాలి అని చెప్పి పేర్కొన్నారండి. ఇది దీనికి సంబంధించింది. ఓకేనండి, ఇవి 29 సంబంధించినవి కొన్ని అండి. ఇంకా మరిన్ని నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.